Good evening, ma'am. Good Wonderful evening. evening, everyone. Good evening. Good evening, ma'am. Yes, very good evening. Very good evening. Hearty welcome to today's session. It's Thank really you. a powerful session we are going to deal with. Yeah, very good evening. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ సెషన్ డైరెక్ట్ గా అటెండ్ అవుతున్న వాళ్ళకి అలాగే యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికి కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. మీరు మాట్లాడవలసి వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసి మళ్ళీ మాట్లాడదురు కదా, ఓకేనా? ఎందుకంటే సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది మిగతా వాళ్ళందరికీ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఆన్ యువర్ వీడియోస్ ప్లీజ్, ఓకే? ఎందుకంటే ఇది లైవ్ సెషన్, డైరెక్ట్ ఇంటరాక్షన్. వీడియోస్ ఆఫ్ చేసుకొని మనం డార్క్ లో ఉంటే మన లైఫ్ లో లైటనింగ్ ఎప్పుడు వచ్చేది? ఓకే, సో మరి మీరు తప్పని పరిస్థితుల్లో ఉన్నారు, వీడియో ఆన్ చేయలేరు అంటే దట్స్ ఓకే. బట్ వీలైనంత వరకు వీడియో ఆన్ చేసి అటెండ్ అవ్వడం చాలా మంచిదమ్మా. ఎందుకంటే స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అన్నది స్పెషల్లీ ఫర్ విమెన్ అండ్ ఇట్స్ వర్కింగ్ విత్ ఎ మెషిన్. ఓకే, ఆడవాళ్ళల్లో లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి వాళ్ళే పోగొట్టుకొని ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండ్ అవుతూ ఉంటారు సెషన్స్. మరి మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగాలి అంటే ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, మన ఫేస్ చూపించడానికే మనకు కాన్ఫిడెన్స్ లేకపోతే మనం అనుకుంది ఏం సాధిస్తాం జీవితంలో? ఓకే, కాబట్టి ఫీల్ ఫ్రీ. ఓకే, అండ్ ఈరోజు టాపిక్ కోసం మీకు ఆల్రెడీ గ్రూప్ లో నేను షేర్ చేశా ఏంటి అన్నది. చెప్పగలరా ఎవరైనా ఏంటి ఈరోజు టాపిక్? మనీ లేదు మన దగ్గర ఏమా? చెప్తున్నారు ఎవరు? ఇద్దరు కారణాలేంటి? ఆ, అధికంగా ఎదగలేకపోవడానికి కారణాలు ఏంటి? ఓకే, అంటే మనీ అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ ఎనర్జీ. ఓకే, అండ్ మనం సామాజికంగా చూసుకున్నా కూడాను మన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా మనీతోనే ముడిపడి ఉంది. ఓకే, మనందరికీ తెలుసు మన ఇండియా 200 సంవత్సరాలకు పైగా బ్రిటిషర్ చేతిలో ఉండి ఈ ఆగస్టు 15వ తారీఖున ఇండిపెండెంట్ అయింది. ఓకే, ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడాను డిపెండెంట్ అయ్యి ఉంటుంది దేనికోసం అంటే మనీ కోసమే. ఎస్ సార్ నో అమ్మా? ఎస్. మాక్సిమం విమెన్ అంటే కొంతమంది మేబీ వర్కింగ్ విమెన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్ గా ఉండొచ్చు మనీ విషయంలో. స్టిల్ దే ఆర్ ఆల్సో ఫేసింగ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఈవెన్ ఇఫ్ ఎర్నింగ్. హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళు లేదా పెద్దగా చదువుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడాను కంప్లీట్ గా డిపెండెంటే అయి ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మనసులో ఒక ఫీలింగ్, ప్రతిదానికి అడగాలి. ఓకే, నాకు ఏది కావాలంటే అది నేను కొనుక్కోవడానికి అవ్వడం లేదు, లేకపోతే నా లైఫ్ కి నేను ఇంకేమైనా వాల్యూ యాడ్ చేసుకుందాం అనుకుంటే నా దగ్గర డబ్బులు లేవు, ఇలాంటివన్నీ ఉంటాయి కదమ్మా. అదే అలాగా ఆ ఫీలింగ్స్ తోనే బతికేద్దామా లాస్ట్ వరకు? ఉం? ఇండియా అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఇటు మరల్చుతుంది అన్ని విషయాల్లో కూడా. కానీ మనం మాత్రం ఇంకా ఆ గిరి గీసుకొని నూతిలో కప్పలాగా అలా ఉండిపోతూ ఉంటుంటాం. ఓకే, అది ఈ ఆగస్ట్ నెల అన్నది నాకు చాలా ఇష్టం. మీకు చెప్పా కదా, మన భారతదేశానికి స్వాతంత్రం రావడమే కాకుండా చాలా మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి ఈ నెలలో. ప్రతి ఒక్కరు కూడా శ్రావణ శుక్రవారం పూజలు చేస్తూ ఉంటుంటారు. అలాగే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి.
ఎంత శ్రద్ధగా భక్తితో ప్రసాదాలు పువ్వులు అన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారు. ఓకే. అలాగే రాఖీ పూర్ణిమ, అన్నదమ్ముల అనుబంధం కదా, ఇండిపెండెన్స్ డే అబ్జర్వేషన్. అండ్ ఆఫ్ కోర్స్ స్కూల్స్ కాలేజెస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు అయితే వెళ్తారు. మిగతా వాళ్ళందరూ జస్ట్ టీవీల్లోనో మొబైల్లోనో మెసేజ్ చూడడం అవుతూ ఉంటది. సంవత్సరంకి ఒకసారి దేశం కోసం ఆలోచించడం అవుతూ ఉంటుంటది. ఓకే. అయితే ఇది ఇంతేనా? ఓకే. సంవత్సరంకి ఒకసారి జై హింద్ అని చెప్పడం, మేరా భారత్ మహాన్ అనుకోవడం. ఇంకేం చేయాలి మేడం, మేమేం చేయగలం అన్న క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. ఓకే, మీరు చెప్పండి, మనం ఏమైనా చేయగలమా, చేయలేమా? చేయగలం. ఊరుకోండి మేడం, మన కోసం మనం చేయడానికే మనకి టైం లేదు. మీరు ఇంకా దేశం కోసం ఆలోచించండి, ఇచ్చేయండి వచ్చేయండి అంటారా? ఎక్కడైతుంది అనిపిస్తుంది కొంతమందికి కదా. అమ్మా, మనందరం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే, ఎంతో కష్టాల్లో ఉన్న మన దేశాన్ని స్వాధీనం అంటే మన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ జీవితాలను అర్పించారు. ఓకే. ఎన్నో నిద్రలేని రాత్రులు, తిండి లేని రోజులు గడిపారు, జైల్లో బ్రతికారు. ఇవన్నీ కూడా అవుతూ ఉండేవి కదా. అంతా కష్టపడి మనకి ఇదోండి మీరందరూ ప్రశాంతంగా ఉండండి అని మనకి ఈ స్వాధీన భారతాన్ని అందిస్తే మనం ఏం చేస్తున్నాం? ఓకే, అంతే కదమ్మా. కింద మీద పడి మన కుటుంబాలను మనం చక్కదిద్దుకోవడానికి, మన జీవితాలను మనం చక్కదిద్దుకోవడానికే టైం చాలడం లేదు. ఓకే, ఇంకేం చేయగలం దేశం కోసం అన్న ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. ఓకే, కానీ ఒక్క విషయం అందరూ గుర్తుంచుకోండి, స్త్రీ గాని సంకల్పించుకుంటే, తలుచుకుంటే, శుద్ధ సంకల్పం గాని కలిగి ఉంటే ఖచ్చితంగా కేవలం తన జీవితాన్నే కాదు, తన కుటుంబాన్ని, పిల్లల్ని, సమాజాన్ని, అలాగే రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా మార్చగలదు. ఎంతమంది ఎగ్రీ మీలో? ఎస్, దట్స్ ట్రూ. ఓకే, అలాగని ఒక్క రోజులో ఇలా అంటే మ్యాజిక్ అయిపోదు. నేను చెప్పా కదా, నేను ఎప్పుడైతే విమెన్ కి హెల్ప్ చేద్దాం అనుకున్నాను, నాకు 17 సంవత్సరాలు పట్టిందని స్టార్ట్ చేయడానికి ప్రాక్టికల్ గా. అంటే ఈ 17 సంవత్సరాలుగా నా సంకల్పం ఏదైతే నేను చేసుకున్నానో దాని నుండి బ్యాక్ స్టెప్ వేయలేదు. నా ఫోకస్ మొత్తం దాని మీదే ఉండేది. దానికి అవసరమైనట్టుగా నన్ను నేను తయారు చేసుకోవడం జరుగుతూ ఉండేది. కంప్లీట్ గా నేను ట్రాన్స్ఫార్మ్ అయి ఎస్ నేను ఇప్పుడు 100% రెడీ అన్నప్పుడు మాత్రమే మీ అందరికీ రీచ్ అవడం జరిగింది. సో ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నా, మన సెషన్స్ లో నేను షేర్ చేస్తున్న నాలెడ్జ్ ఏది కూడాను థియరిటికల్ కాదమ్మా, ఇట్స్ కంప్లీట్లీ ప్రాక్టికల్. ఓకే, కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు ఎవరెవరైతే సెషన్స్ డైరెక్ట్ గా అటెండ్ అవుతున్నారో, అలాగే నేను కండక్ట్ చేస్తున్న డిఫరెంట్ కోర్సెస్ అటెండ్ అవుతున్నారో, యూట్యూబ్ లో నా వీడియోస్ చూస్తున్నారో, మీ అందరిలో కూడా ఆ మానసిక స్థితి ఉంది. ఏంటి అది అంటే, ఏదో సంథింగ్ నేను చెయ్యాలి అన్నది. కానీ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది ఎక్కువ మందికి తెలీదు. కొంతమంది తెలుసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు, తెలుసుకుంటున్నారు, ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, రిజల్ట్స్ పొందుతున్నారు. కొంతమంది ఆలోచన వరకు వచ్చి అక్కడే ఆగడం జరుగుతుంది. అయితే ప్రతిదానికి కూడా సమయం సందర్భం రావాలి అంటారు కదా. ఒక్కసారి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఎవరైతే వాళ్ళ లక్ష్యం పట్ల ఫుల్ ఫోకస్ తో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా అవకాశం కోసం ఎదురు చూడరు, అవకాశాన్ని సృష్టించుకుంటారు. ఓకే,
తర్వాత మనస్ఫూర్తిగా 100% గాని ఫిక్స్ అయితే నేను ఎలాగైనా నా స్థితిని మార్చుకుంటాను అని అనుకుంటే ఆ యూనివర్స్ మనకి దానికి అవసరమైన దారిని అయితే చూపించేస్తుంది. అది చూపించినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, దాన్ని అందిపుచ్చుకోవాలి. అది ఉండాలి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఓకే, అది గాని వచ్చిందా జీవితాన్ని మనం ఇలా 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 మార్చొచ్చు చాలా ఈజీగా. ఓకే, సో అలా మన జీవితాలు ఎంతో అద్భుతంగా మారడానికి ఈరోజు ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు ఒక వండర్ఫుల్ అనౌన్స్మెంట్ ఆర్ గిఫ్ట్ కూడా ఉంది. మీకు తెలుసు కదా, ఐ లైక్ సర్ప్రైజెస్ అండ్ గిఫ్ట్స్. ఓకే, సో ముందు మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇన్ డీటెయిల్ గా దానికోసం అన్ని తెలుసుకొని అవసరమైన టెక్నిక్స్ యూజ్ చేసి మనం ప్రాక్టీస్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నదే ఆలోచిద్దాం. మరి రెడీనా మీ అందరూ? యా, వెరీ గుడ్. జస్ట్ గివ్ మీ మినిట్. వెల్కమ్ టు స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్. స్నేహ మనందరి ఫ్రెండ్. సో స్నేహ అండర్ లో మనం ఎవ్రీ సాటర్డే కలుస్తున్నాం. మన జీవితానికి అద్భుతమైన వాల్యూని యాడ్ చేసుకుంటూనే ఉంటున్నాం. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన అంశం మనీ. ఓకే, సంబంధించి అయితే ఏంటి అదంటే మనీని మనం ఆకర్షించలేకపోవడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. అవేంటి అన్నవి ఈరోజు మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. అంటే 3 ఉన్నాయా మిగతావే లేవా అంటే కుప్పలు ఉన్నాయి. వాటన్నింటి ఫిల్టర్ చేసి ఫైనల్ గా మీ దగ్గరికి 3 కారణాలను ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను. ఓకే, అంటే మామూలుగా ఉంటది కదా మా ప్రాసెస్. పాలని పెరుగు చేసి దాన్ని చిలికి వెన్న తీసి దాన్ని కాచి నెయ్యి చేసి మనం యూజ్ చేస్తాం కదా. సో అలా ఈ కారణాలన్నింటినీ కూడాను 1 by 1 ఫిల్టర్ చేస్తూ ఫైనల్ గా తీసుకొచ్చినవి 3. ఈ 3ని గాని మనం ఓవర్కమ్ చేస్తే, మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా మీరు ఎలా అయితే ఉందామనుకుంటున్నారో ఫైనాన్షియల్ గా అబండెంట్ గా అలా మీరు తయారైపోతారు. ఓకే, నాకైతే 100% నమ్మకం ఉంది. ఎందుకంటే నేను అన్ని ప్రాక్టికల్ గా చేసి చూస్తున్నాను కాబట్టి. ఓకే, సో మీరు కూడా వినండి, ఏమనిపిస్తుందో తర్వాత నాకు చెప్తారు. ఓకేనా? సో చూద్దాం ఫస్ట్ కారణం ఏంటో. ఫిక్స్డ్ మనీ మైండ్ సెట్. ఓకే, మనం ఆర్థికంగా ఎదగపోవడానికి ముఖ్యమైన ప్రప్రథమ కారణం ఏంటంటే ఫిక్స్డ్ మనీ మైండ్ సెట్. మనకు తెలుసు ఇక్కడ మనం ఏం ఆలోచిస్తామో అదే మన ముందుకి వచ్చి నిలుస్తుందని కదా. డబ్బుని మనం ఆకర్షించలేకపోతున్నాం, మనకి అవసరమైనంత డబ్బు దొరకడం లేదు, లేదా మనం పొందలేకపోతున్నాం అంటే అర్థం ఏంటంటే మన మైండ్ సెట్ లోనే డిఫెక్ట్ ఉంది ఫస్ట్. అదే ఏంటి ఆ డిఫెక్ట్ అంటే రకరకాల కారణాలు ఉంటాయి. మనం పుట్టి పెరిగిన వాతావరణం, మన తల్లిదండ్రుల తాలూకా ఆలోచన విధానాలు, మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్విరాన్మెంట్. ఓకే, ఇవన్నింటి ప్రభావాలు ముఖ్యంగా ఉంటాయి. మనందరికీ తెలుసు ధనవంతులు ఎవరెవరైతే ఉన్నారో, కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో, బిలియనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచన శక్తి విధానం ఒకలా ఉంటుంది. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ తాలూకా ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఓకే, అంటే మనం ఇప్పుడు ధనవంతులు అవ్వాలంటే ఫస్ట్ ఏం మార్చుకోవాలి? మన ఆలోచనలనే మార్చుకోవాలి కదా. ఎంతసేపు నా దగ్గర డబ్బు లేదు, ఆస్తులు లేవు, ఉద్యోగం లేదు, సంపాదించలేకపోతున్నాను, నా ఫ్యామిలీకి సంబంధించి నా పర్సనల్ సంబంధించిన ఏవి కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాను, ఇవే రిపీట్ చేసుకున్నాం అనుకోండి, అవే అబండెంట్ అయితే. ఓకే, అలా కాకుండా
నేను అబండెంట్ గా ఉంటున్నాను, నా లైఫ్ ని నేను చక్కగా తీర్చిదిద్దుకోవడానికి అవసరమైనంత ధనాన్ని నేను ఆకర్షిస్తున్నాను. ఓకే, అలాగే నేను ధర్మంగా న్యాయంగా డబ్బుని సంపాదిస్తాను. తర్వాత మన దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో ఒకరికి ఇచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీనెస్ తో ఇవ్వాలి. కానీ మనం ఉల్టా చేస్తూ ఉంటాం. ఓకే, ఇచ్చేటప్పుడు చాలా బాధగా ఇస్తాం, డబ్బులు వెళ్ళిపోతున్నాయని. వచ్చేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. మరి మనం ఒకరికి ఇచ్చేటప్పుడు బాధపడినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా అదే బాధతో వస్తుంది కదా డబ్బు. అది మరి నిలుస్తుందా మన దగ్గర? కాబట్టి హ్యాపీ మనీని మనం అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో హ్యాపీ మనీని మనం ఎప్పుడైతే అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తామో ఆటోమేటిక్ గా మన లైఫ్ లో ఒక్కొక్కటిగా హ్యాపీనెస్ అబండెన్స్ అన్నది ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటది. అయితే మేడం ఈ రోజే మేము మార్చేసుకుంటాం రేపటికి అయిపోతుందా అంటే అవ్వదు. నేను అలా చెప్పను కూడా. ఓకే, సో మైండ్ సెట్ మార్చుకోమన్నారు. ఇప్పుడు మేము ఒక 108 సార్లు దీనికోసం సంబంధించి ఏదైనా చెప్తే రేపటికల్లా అన్ని అయిపోతాయా అంటే అవ్వదు. ఓకే, దానికోసం ముందు మన ఆలోచనలు మార్చుకొని తర్వాత ఏం చేయాలో అది చెయ్యాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు ఏవేవైతే మన మైండ్ లో మనీ కోసం ఫిక్స్డ్ గా కొన్ని ఆలోచనలు పెట్టేసుకున్నామో, అంటే డబ్బు కేవలం ధనవంతుల దగ్గరే ఉంటది, ఆ మన బ్రతుకులు ఇంతే, నా వల్ల ఏమి కాదు, నేనేమి చేయలేను, నా దగ్గర డబ్బులు ఉండవు. కొంతమందికి ఇది కూడా ఉంటదమ్మా, ఎంత వచ్చినా వెళ్ళిపోతూ ఉంటది. ఇలాంటి ఫీలింగ్స్ అన్ని ఉన్నాయి, ఏవే ఉన్నాయో అవన్నీ కూడా ముందు మన మైండ్ నుండి తీసేయాలి. ఓకే, ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ కి రావడానికి ప్రయత్నించాలి. సో ఫస్ట్ అబ్స్టకల్ ఇదే మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చి ల్యాక్ ఆఫ్ ప్రాక్టికాలిటీ. సెకండ్ వన్, సెకండ్ కారణం ఏంటి అంటే లేక్ ఆఫ్ ప్రాక్టికాలిటీ. అంటే ఏంటి, మనం మనీని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అయస్కాంతం లాగా కదా. ఏం చేస్తే అట్రాక్ట్ అవుతుంది మనీ? చెప్పండి ఎవరైనా, మీకేమనిపిస్తుంది? అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం కరెక్టే, ఏం చేస్తే అట్రాక్ట్ అవుతుంది? ఎవరు చెప్తారు? దాన ధర్మాలు చేస్తాయి. దాన ధర్మాలు చేస్తే అట్రాక్ట్ అవుతుందా? మేడం, మనం ఎంత ఇంకా ఇస్తామో మనకు అంత వస్తుంది అనేది కదా ఇప్పుడు నా నమ్మకం అయితే. మరి ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి మనం కదా ఏమి first. ఇస్తాం? అవును, మరి అది ముందు రావాలంటే మనం ఒక ప్లాన్ చేసుకోవాలి, సంపాదించాలి మేడం. సంపాదించాలి. సంపాదించాలి. మనం చేసే పనిలో స్వచ్ఛమైన ఆలోచన విధానం అది ఎలాగ మనకి దక్కుతుందో మనం అవతల వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా యా, ఇంకెవరైనా చెప్తారు ఒపీనియన్? ఏంటమ్మా? రెస్పెక్ట్ ఇవ్వాలి మ్యామ్, మనం మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలి మ్యామ్. ఎస్, మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనీ సంపాదించాలి, సంపాదించిన దానిలో మనకి ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టి కొంత సేవింగ్స్ కూడా చేసుకుంటూ దాన ధర్మాలు కూడా చెయ్యాలి. ఓన్లీ స్వార్థం పనికిరాదు. ఓకే, మ్యామ్, ఇవన్నీ ఓకే. చెప్పండి. మనం మనీ పట్ల థ్యాంక్ఫుల్ గా ఉండాలి మ్యామ్. అవును, మనం మనీ పట్ల థ్యాంక్ఫుల్ గా ఉండాలి. వెరీ గుడ్. ఇంకా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా దానికి కొంతమంది అడుగుతుంటారు కదా మ్యామ్, ఇంత అయింది ఈ రోజు అట్లా అయింది అని లెక్కలు చెప్తుంటారు కదా. అలా కాకుండా దానికి ఇంకొంచెం థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఈ రోజు ఇంత అయిందా, లేకపోతే రేపన్నా ఎల్లుండైనా నాకు అంత తిరిగి వస్తుంది అని. వెరీ గుడ్. అంటే మనం ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అయిపోతుంది కదా అని బాధపడడం కాకుండా, ఇది నేను హ్యాపీగా ఇస్తున్నా, తిరిగి అబండెంట్ అయి నా దగ్గరికి మళ్ళీ వస్తుంది అనే నమ్మకం ఉండాలి ఫస్ట్. తర్వాత అందరూ గుర్తుంచుకోండి ఒక విషయం ఏంటంటే, డబ్బు మనం ఇచ్చి ఏదైనా వస్తువు గాని సేవ గాని కొనుక్కుంటున్నామంటే
అది మనకి వేరే రూపంలో మన దగ్గరే ఉంటది. డబ్బు అంటే ఇక్కడ కేవలం కాయిన్స్ కరెన్సీయో కాదు కదా, ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో మనం ఇక్కడ డబ్బులు ఎవరికైనా ఇచ్చామని అంటే ఇద్దరు మనం వస్తువులు కొనడానికి ఇస్తాము లేదా సేవలు కొనుక్కోవడానికి ఇస్తాం కదా. అంటే మనకి తిరిగి మన దగ్గరకు వస్తుంది కదా. కానీ అక్కడ మనకు అడ్డేస్తాం, ఏంటి, డబ్బులు అయిపోతున్నాయి అన్న ఆలోచనని అడ్డు పెట్టేస్తున్నాం, బ్లాకేజ్. ఓకే. సో అందుకు ముందు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. తర్వాత ఎప్పుడు కూడాను సమృద్ధిగా మనం ఉంటే ఎలా మన ఆలోచనలు ఉంటాయో, ఎలా మన లైఫ్ స్టైల్ ఉంటుందో అలా మనం ఇప్పటి నుంచే ఉండాలి. అంటే ఇప్పుడు మేడం 5,000 6,000 చీరలు కొనుక్కొని ఇల్లంతా మంచి లగ్జరియస్ ఫర్నిచర్ అవన్నీ పెట్టుకోమంటారా అని అడగండి. నేను అది చెప్పడం లేదు. యు జస్ట్ అబ్జర్వ్ ద రిచ్ పీపుల్. వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ సిట్టింగ్ స్టైల్ ఎలా ఉంటది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటది, వాళ్ళ టాకింగ్ ఎలా ఉంటది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి. మిలీనియర్స్ బిలీనియర్స్ అందరూ కూడా చాలా సింపుల్ గా ఉంటారు. ఓకే. ఆ ఏది లేని వాళ్ళు కూడా సింపుల్ గానే ఉంటారు. మధ్యలో కొద్దో గొప్ప ఉన్నోళ్ళమే కొంచెం ఇటు అటు అవుతుంటూ ఉంటాం టు షో. పక్కోళ్ళకి చూపించుకోవాలి మనం, మన దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, ఇంత మనకి ఆస్తి ఉంది, లేదా మనం కారు కొనుక్కున్నాం, ఫలానాది కొనుక్కున్నాం అని పక్కోళ్ళకి చూపించడానికి మనం చేస్తూ ఉంటాం. కానీ అది ఎంతవరకు కరెక్టో ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాలి. ఓకే. మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్రతి రూపాయి కూడా మనల్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడేదే ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఆ కేవలం థియరీ కాకుండా ప్రాక్టికల్ గా చేయవలసినవి చేయాలి. ప్రాక్టికాలిటీ. ఇప్పుడు మనం అనుకున్నాం డబ్బులు సంపాదించాలంటే వర్క్ చేయాలి. ఏ వర్క్ నేను చేయగలను, ఇక్కడ చదువుతో సంబంధం లేదమ్మా. మీరు ఎంతో మందిని చూస్తూ ఉంటారు మీ చుట్టుపక్కల మంచి మంచి డిగ్రీలు ఉన్నోళ్ళు కూడా ఏ జాబు లేకుండా పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఓకే. కానీ ఎవరికైతే సరైన ఆలోచన విధానం ఉండి లైఫ్ మీద ఒక ఫోకస్, ఒక గోల్ ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడాను చదువుని దృష్టిలో పెట్టుకోగాని లేకపోతే డిగ్రీలని దృష్టిలో పెట్టుకొని కానీ ఆలోచించరు. నేనేం చేయగలను, నాలో ఏ స్కిల్ ఉంది, దాన్ని ఎలాగ ఇంకా నేను షైన్ అప్ చేసుకోవాలి, ఏ పని చేస్తే నేను హ్యాపీగా రోజు మొత్తం చేయగలను, దాంతో పాటు నాకు డబ్బు కూడా వస్తుంది అన్నది ఆలోచించుకొని చేస్తారు. ఓకే. కాబట్టి కేవలం మనం థియరీని బేస్ చేసుకొని డబ్బుల్ని ఆకర్షిద్దామంటే అవ్వదు. ప్రాక్టికల్ గా ఏం చేయాలో అది కూడా చెయ్యాలి. ఓకే. సో దిస్ ఈజ్ సెకండ్ రీజన్. మరి థర్డ్ రీజన్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఎస్, హియర్ ఇట్ ఈస్, లేక్ ఆఫ్ ఫోకస్. ఓకే. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏవైతే రెండు మాట్లాడుకున్నామో ముందు, ఫస్ట్ ఏంటమ్మా కాదు చెప్పాం, గుర్తుందా? ఫిక్స్డ్ మైండ్ సెట్. ఫిక్స్డ్ ఫిక్స్డ్ మైండ్ సెట్. మైండ్. ఎస్, ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఇంతవరకు మనం మైండ్ ని ఎలాగైతే ట్యూన్ చేసుకుని ఉన్నామో దాని నుండి బయటపడి గ్రోత్ మైండ్ సెట్ వైపు దాన్ని ట్యూన్ చేసుకోవాలి. సెకండ్ ఏంటి? లేక్ ఆఫ్ ప్రాక్టికాలిటీ. లేక్ ఆఫ్ ప్రాక్టికాలిటీ. ఎస్, లేక్ ఆఫ్ ప్రాక్టికాలిటీ. అంటే మనం ఏదో జస్ట్ ఆలోచించుకుంటూ ఆలోచనలోనే ఉండిపోకుండా యాక్షన్ లోకి వచ్చి దాన్ని కానీ మనం ప్రాక్టికల్ గా చేస్తేనే రిజల్ట్స్ మనకి వచ్చేది. ఓకే. సో ఈ రెండు తెలిసాయి. తర్వాత మిస్ అవుతుంది ఎక్కువ మందికి ఏంటంటే ఫోకస్, లేక్ ఆఫ్ ఫోకస్. మనకు డబ్బు కావాలి 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 అనుకుంటాం, ఓకే, కోరుకుంటాం, అట్రాక్ట్ చేయాలనుకుంటాం, కానీ దాని మీద మనం ఎంత ఫోకస్ పెడతాం? తెల్లవారి లేచినప్పటి నుండి రాత్రి పడుకున్నంత వరకు కూడాను ఈ ఖర్చు ఉంది, ఆ ఖర్చు ఉంది, ఇంత అయిపోయింది, అంత అయిపోయింది.
ఇంట్లో మళ్ళీ ఒకరికొకరు తిట్టుకోవడం, తగులాడుకోవడం కూడా అవుతాయి. నీ వల్ల ఎంత ఖర్చు అయిపోయింది, నువ్వు ఇక్కడ వేస్ట్ చేసావు, అక్కడ వేస్ట్ చేసావు. అంటే ఏంటి, మనకి తెలుసో తెలియక కంప్లీట్ గా నెగిటివ్ అట్మాస్ఫియర్ నే క్రియేట్ చేస్తున్నాం మనీ కోసం. అవునంటారా కాదంటారా? ఓకే. Yes, ma'am. చేస్తున్న ప్రతి పనిలో, ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలో కూడా డబ్బుకు సంబంధించి నెగిటివ్ ఎనర్జీనే మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అది తెలిసి అవుతున్నా తెలియకపోయి అవుతున్నా కూడా. ఓకే. సో మనకి యూనివర్సల్ లా ఏం చెప్తుంది? లా ఆఫ్ యూనివర్స్. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే 10 వస్తుంది మన దగ్గరికి. మనం ఏ థాట్స్ అయితే రిలీజ్ చేస్తుంటాం అవే 100 వస్తుంటాయి. సో ఆ సిచ్యువేషన్ లోనే ఉంటాం మనం. అర్థమవుతుంది కదా? మనం ఆర్థికంగా ఎదగాలని థాట్ వదులుతున్నాం, ఓకే. తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఎప్పుడు కూడా ఉండవు, మా ఇంట్లో పలానా వాళ్ళు ఎంత ఖర్చు పెడేస్తున్నారు, లేకపోతే ఈ రోజు ఎంత ఖర్చు అయిపోయింది, అలా అంత రేట్ అయిపోయింది. ఓకే. అంటే ఏంటి, ఒక్కటి పాజిటివ్ థాట్ వదిలితే 100 నెగిటివ్ థాట్స్ వదులుతున్నాం. ఆ యూనివర్స్ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంటాం మాట మనం. ఓకే. ఇంతకీ ఏం ప్రసాదించాలి? ఆ సింగిల్ పాజిటివ్ థాట్ నా, ఇన్ని నెగిటివ్ థాట్స్ నా? ఓకే. సింగిల్ పాజిటివ్ థాట్. అది యూనివర్స్ ఫిల్టర్ చేయదమ్మా. ఓకే. ఫిల్టర్ చేసుకోవాల్సింది మనమే. ఓకే. యూనివర్స్ అక్కడ మనం తెలిసి ఆలోచించామా, తెలియక ఆలోచించామా, వీళ్ళకి ఏది ఇవ్వాలి, అవన్నీ అక్కడ ఫిల్టరింగ్ ఉండదు. రెడీగా ఉంటుంది తదాస్తు అనడానికి. ఓకే. ఫస్ట్ మనం కోరుకుంటున్నాం, ఓకే నాకు డబ్బు కావాలి, తదాస్తు అంటది. ఈ లోపే మనకి బోల్డ్ వస్తాయి కదా, ఈ ఖర్చు అయిపోయింది, ఆ ఖర్చు అయిపోయింది, ఈ డబ్బులు వెళ్ళిపోయి, ఆ డబ్బులు వెళ్ళిపోయి, ఎప్పుడు ఇలాగే ఉంటున్నాను, ఇవన్నీ పెడుతున్నాం లేదా వరుస ఇంకా లైన్. మరి తదాస్తు అవుతుంది కదా అక్కడ కూడా. అర్థమవుతుంది కదా? మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏం చెప్పుకుంటున్నామో, ఏం అనుకుంటున్నామో తదాస్తు అని యూనివర్స్ ఎప్పుడు కూడా రెడీగానే ఉంటది. మనకి మామూలు పెద్దవాళ్ళు కూడా అంటారు కదా, ఏది పడితే అది మాట్లాడకూడదు, పైన తదాస్తు దేవతలు ఉంటారని. అంటే ఏంటి అర్థం? మనం ఏవైతే మాట్లాడతామో అదే మంత్రమై పనిచేస్తుంది. ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మనకి 100 తిరిగి వస్తుంది. అయితే ఈ ఫోకస్ మనం ఎక్కడ పెట్టాలి ఇప్పుడు చెప్పండి నాకు. లేక ఫోకస్ మనకు అర్థమైంది, ఎక్కడ పెట్టాలి ఇప్పుడు మనం ఫోకస్ ని, మనీని కానీ సంపాదించాలంటే? పాజిటివ్ పెట్టాలి, పాజిటివ్ గా మైండ్ ఉండాలి. సెట్. పాజిటివ్ మైండ్ మీద పెట్టాలి. ఓకే. ఇంకా మనం అనుకున్న గోల్ మీద పెట్టాలి. ఎస్, మనం అనుకున్న గోల్ మీద ఫోకస్ పెట్టాలి. ఇంకా ముందుగా మనల్ని మనం మంచిగా ఆలోచించుకోవాలి. మన కోసం, మన లైఫ్ కోసం, మన ఫ్యూచర్ కోసం, మన ఆర్థిక స్థితి కోసం మంచిగా ఆలోచించాలి. ఓకే, గుడ్. ఇంకా యాక్షన్ టేకింగ్. నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ నే ఎక్కువ ఆకర్షిస్తుంది. ఏంటమ్మా? నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ వైపు ఎక్కువ ఫోకస్. ఎస్, నెగిటివ్ థాట్స్ ని తగ్గించుకొని పాజిటివ్ థాట్స్ ని పెంచుకోవాలి. వెరీ గుడ్. ఇంకా థియరిటికల్ గా ఉండకుండా మనం ప్రాక్టికల్ గా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి. వెరీ గుడ్. కేవలం థియరీ పాటిస్తామంటే అవ్వదు, ప్రాక్టికల్స్ చేయాలి. ప్రాక్టికల్స్ అంటే ఏంటి, సైన్స్ ల్యాబ్కి వెళ్ళాలా? కాదు. మనం ఏమైతే ఆలోచిస్తున్నామో అవి మన మైండ్ సెట్ నిజ లో జీవితంలో చెయ్యాలన్నమాట పని. ఏ పని అయితే మనం చేసి డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నామో. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది, డబ్బు సంపాదించడం మన పని కాదు కదా మేడం, మగవాళ్ళు కదా చూసుకున్నది ఇంట్లో. ఇంకా మీరు ఆ థాట్ లో ఉన్నారా ఎవరైనా ఇందులో? అస్సలే లేదు మ్యామ్. Conductive. అనుకోవడం కూడా ఫస్ట్ ఒక రాంగ్ అయిపోతుంది మ్యామ్, అదే ఒక నెగిటివ్ థాట్. ఆ, నేను ఆడదాన్ని, నేను ఇంటి పని చూసుకోవాలి, పిల్లల పని చూసుకోవాలి, డబ్బు సంపాదించడం నా పని కాదు, డబ్బు కోసం ఆలోచించడం నా పని కాదు, డబ్బు కోసం తెలుసుకోవడం నా పని కాదు. ఇవి ఉన్నంత వరకు ఇలాగే ఉంటది మన చెయ్య. చిన్నప్పుడంతా తల్లిదండ్రుల దగ్గర, పెళ్ళైన తర్వాత భర్త దగ్గర, పిల్లలు పుట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత కొడుకుల దగ్గర, కూతుర్ల దగ్గర, ఇలాగ ఉంటది మన చెయ్య. అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఒక బొట్టు బిళ్ళ కొనుక్కోవాలి, డబ్బు లేవు.
చీర కొనుక్కోవాలి, డబ్బులు లేవు. మందులు కొనుక్కోవాలి, డబ్బులు లేవు. అంటే ఎప్పుడు మనం అడగడమేనా అవతల వాళ్ళని? ఆ? మరి ఇలాగొచ్చేది ఎప్పుడు? ఓకే. మనం సంపాదించినప్పుడు. ఆ ఓకే. అది ఎంత సంపాదిస్తున్నాము ఏంటి అన్నది కాదు. అట్లీస్ట్ ఫస్ట్ మన బేసిక్స్ నీడ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికైనా ఎంత కొంత మన కాళ్ళ మీద మనం నిలబడి సంపాదించుకోవడం అన్నది చెయ్యాలి. అలాగైతే అందరికీ అలాగే అవుతుందంటే మేబీ అందరి పొజిషన్స్ ఒకటి కాదు, అందరూ సంపాదించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉండి, భర్త మంచి ఉద్యోగంలో ఉండి, ఓకే, పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తున్నారు. కేవలం వాళ్ళ ఆరోగ్యాన్ని, ఇంటిని శుభ్రం నేను చూసుకోవాలి, ఇది నా బాధ్యత అనుకున్న వాళ్ళు నో ప్రాబ్లం. కానీ ఇంటికి ఫైనాన్షియల్ గా కూడా నా సపోర్ట్ అవసరం. ఓకే, నేను నా ఇంటి పనులు, పిల్లల పనులు అన్ని చేసిన తర్వాత కూడా నా దగ్గర ఇంకా టైం ఉంటుంది. ఓకే, నా ఎనర్జీని నేను ఇంకా ట్యూన్ చేసుకుంటా, యూజ్ చేసుకుంటా కరెక్ట్ గా. ఓకే, అలాగే ఇప్పుడు ఏవేవైతే డెఫిషియన్సీస్ వల్ల నేను అనుకున్నవన్నీ సాధించలేకపోతున్నానో దానికి అవసరమైనట్టుగా నన్ను నేను తయారు చేసుకుంటా అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించాలమ్మా. ఓకే, దీనికి ఏజ్ తో సంబంధం లేదు. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి కదా, ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చాయి కదా, ఇప్పుడు ఏం ప్రయత్నిస్తాం అనుకుంటే కాదు. మీకు చెప్పా కదా, కేఎఫ్సి ఫౌండర్ కి 65 ఇయర్స్ అప్పుడు అతను అది ఎస్టాబ్లిష్ చేశారు. అతని తాలూకు స్టోరీ ఈ మధ్యన చదివా. అంటే ముందు నుండి అన్ని ఫెయిల్యూర్సే అతనికి, చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో, మ్యారేజ్ విషయంలో అన్ని ఫెయిల్యూర్సే. ఆఖరి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆ వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో అది కూడా అతనికి ఒక థాట్ కలిగించింది ఏంటంటే అసలు నేను ఎలాగ జీవిస్తాను నెక్స్ట్ ఫర్దర్ లైఫ్ అని. ఆ తర్వాత అతను ఏం చేశాడు, అతనికి చాలా ఇష్టమైన అలాగే చేయగలను అన్న నమ్మకం ఉన్న పని ఏంటంటే కుకింగ్. సో చికెన్ ని డిఫరెంట్ స్టైల్లో ట్రై చేద్దామని చేసి 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 ఒక 1000 టైమ్స్ ఫెయిల్ అయ్యి, 1 or 2 కాదు, 1000 కన్నా ఎక్కువ టైమ్స్ ఫెయిల్ అయ్యి ఫైనల్ గా ఈ కేఎఫ్సి ఇప్పుడు ఎవరైతే అందరూ కూడా వెళ్ళి వరల్డ్ ఫేమస్ కదా, ఆర్డర్ ఇచ్చి మరి ఎంజాయ్ చేస్తున్నారో, అది తయారు చేసే ముందు అతను 1000 కన్నా ఎక్కువ సార్లే ఫెయిల్ అయ్యాడు. ఓకే, సక్సెస్ అయిన తర్వాత కూడా దానికి కాపీ రైట్స్ అవి ఉంటాయి కదా, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించి కూడా ఫెయిల్యూర్స్ స్టార్టింగ్ లో. కానీ అతను ఎక్కడ కూడా హోప్ వదులుకోలేదు, ప్రయత్నం ఆపలేదు. ఎలాగైనా నేను అది ఎస్టాబ్లిష్ చేసి తీరుతాను అనుకున్నాడు కాబట్టి చేశాడు. ఓకే, ఇప్పుడు అది వరల్డ్ ఫేమస్ అయింది. ఊరుకోండి మేడం, అతను మగవాడు కాబట్టి అలా చేశాడు, మనకి ఎక్కడవుతే ఆడవాళ్ళకి అనుకుంటుంటారు కదా. చేయలేమా మనం? చేయొచ్చు మేడం. ఎవరైనా చేయొచ్చు మేడం. ఎవరైనా చేయొచ్చు. ఎస్, బోల్డ్ మంది ఉన్నారమ్మా మనకి ఇన్స్పిరేషన్ ఆడవాళ్ళు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి, ఇటు కన్నవారు సపోర్ట్ లేక, అత్తవారు సపోర్ట్ లేక, భర్త తాలూకా దీని వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, ఇటు పిల్లలు లేక లేదా పిల్లల వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్న ఆడవాళ్ళు కూడా ఫైనల్ గా ఒక స్ట్రాంగ్ డెసిజన్ తీసుకొని వాళ్ళ లైఫ్ ఒక అర్థాన్ని ఇద్దాం అనుకున్న వాళ్ళు పైకి వచ్చి ఇప్పుడు పూర్తిగా దేశాన్ని, ప్రపంచాన్ని కూడాను వాళ్ళ వైపు తిప్పుకునే సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి పేరున అయితే నేను చెప్పను, మీకు అందరికీ ఐడియా ఉంటూనే ఉంటది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ అబండెంట్ మనకి సోషల్ మీడియాలో. యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన బోల్డ్ మంది తాలూకువి మనకి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతూనే ఉంటాయి. మనం చదువుతాం, చదివి వావ్ చాలా బాగా చేశారు అనుకుంటాం. కానీ నేను కూడా అలాగే చేయగలను, నేను కూడా చేస్తాను అన్నది తక్కువ మందికి వస్తుంది. ఓకే, అలా వచ్చిన తర్వాత కూడా అందరికి అది అలా కంటిన్యూ అవుతుందా అంటే అవ్వదు. ఆ మోటివేషన్ అక్కడితో ఆగిపోయి యాజ్ యూజువల్ మళ్ళీ మనం డైలీ రొటీన్ లో పడిపోతూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో ఎటువంటి మార్పు రావాలన్నా మన ఫోకస్ అన్నది 100% దాని మీద ఉండాలి. ఓకే, నార్మల్ గా చాలా మంది అనుకుంటారు కదమ్మా, దేనికైనా టైం రావాలి, టైం రావాలి, టైం రావాలి.
ఇక్కడ టైం మ్యాటర్ కాదు, ఫోకస్ మ్యాటర్స్. ఓకే, ఫోకస్ ని గాని మనం దృష్టిలో పెట్టుకొని కానీ అన్ని చేస్తే టైం దానంతట అదే సెట్ అయిపోతుంది. ఓకే, కానీ మనం అది చేయకుండా ఓన్లీ టైం కోసం వెయిట్ చేసుకొని ఉన్నాం అనుకోండి, రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఆ కొన్నిసార్లు జీవితాలు కూడా గడిచిపోతాయి. కానీ మనం అనుకునింది ఏది చేయడానికి అవ్వదు. ఓకే, కాబట్టి ఈ 3 ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో, ఫిక్స్డ్ మనీ మైండ్ సెట్, అలాగే లేక్ ఆఫ్ ప్రాక్టికాలిటీ అండ్ లేక్ ఆఫ్ ఫోకస్, ఈ మూడింటిని కానీ మనం ఓవర్కమ్ చేసి ఏం చేయాలో అది కానీ కరెక్ట్ చేస్తే ఖచ్చితంగా మనం మనం అనుకున్నట్టుగా రిచ్ గా, అబండెంట్ గా, ఓకే, ఉండొచ్చు. ఓకే, ఏమంటారు మీరు? ఎస్. మ్యామ్. సో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం హోపోనోపోనో ఫర్ హ్యాపీ మనీ. ఎందుకంటే ఇంతవరకు మనలో ఏవేవైతే బ్లాకేజెస్ అన్ని ఉండిపోయాయో మనీకి సంబంధించి, వాటన్నింటికి కూడా ఒకసారి ఫస్ట్ మనీకి సారీ చెప్దాం. ఇన్ని రోజులు అవన్నీ మనం మోసుకొని ఉంచుకున్నందుకు. ఆ తర్వాత ఏం చేయాలో మళ్ళీ మాట్లాడదాం. రెడీనా మీ అందరూ? యా. సో మ్యూట్ లో పెట్టుకోండి అందరూ, స్ట్రైట్ గా కూర్చోండి. ముందు బ్రీదింగ్ ప్రాక్టీస్ చేద్దాం 3 times. దెన్ విల్ డూ ఓపెన్. మిగతా వాళ్ళు ఎవరెవరో కొంచెం కొంచెం పనుల్లో ఉంటున్నట్టున్నారు. ఇఫ్ పాసిబుల్ సిట్ ఫర్ 5 minutes. ఓకే, ఎందుకంటే ఫోకస్ కావాలి ఇక్కడ మనకి. డీవియేట్ అవ్వకూడదు మళ్ళీ. యా, సిట్ స్ట్రైట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. Let us practice breathing for 3 times. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో మీరు దాన్ని విజువలైజ్ చేసుకుంటూ ఫీల్ అవుతూ ఫాలో అవ్వండి. ముందుగా మీ మైండ్ అండ్ బాడీ అన్నీ కూడా చాలా రిలాక్స్డ్గా, లైట్గా ఉన్నాయి. మీ తల దగ్గర నుంచి ఒక్కొక్క బాడీ పార్ట్ చాలా రిలాక్స్ అవుతుంది. చాలా లైట్ గా అనిపిస్తుంది మీకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. జస్ట్ విజువలైజ్ యువర్ సెల్ఫ్. యూనివర్స్ మీకు అబండెంట్ గా మనీ ఇస్తూ ఉంది. ఆ యూనివర్స్ నుండి మనీ అన్నది మీ దగ్గరికి ఫ్లో అవుతూ ఉంది. ఆ మనీని చూస్తూ ఉంటే మీకు ఎంతో పట్టని ఆనందం కలుగుతూ ఉంది. అలాగే మీ ఫేస్ లో స్మైల్, మీ మనసులో ఆనందం అన్ని కూడా మీకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది. ఇప్పుడు మీరు మనీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మై డియర్ మనీ, ఐ లవ్ యూ. నిజంగా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నేను పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు నాకు అవసరమైన అన్ని విషయాల్లో కూడా నువ్వు తోడుంటూ నా అవసరాలన్నీ తీర్చుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చావు. నేను తెలుసో తెలియకో నీ పట్ల చూపించిన ప్రవర్తన,
ఆలోచన ఇవి నీతో నన్ను దగ్గర చేయకుండా ఉంచుతూ ఉన్నాయి అన్న విషయం నాకు ఇంతవరకు తెలియలేదు. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. మనీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వెప్పుడు కూడా నాతోనే ఉండాలి అని అనుకుంటూ ఉంటా. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నప్పుడు నాలో తెలియకుండానే ఒక రకమైన ధైర్యం, అలాగే ఒక పరిపూర్ణత కలుగుతూ ఉంది. ఎందుకంటే నువ్వు ఒక ఎనర్జీవి. సో ఆ ఎనర్జీ నేను కలిగి ఉన్నాను అంటే నేను కూడా అంత ఎనర్జెటిక్ గానే ఉంటూ ఉంటా. ఎనర్జీతో ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో అనుకున్నవన్నీ కూడా సాధించగలను. కాబట్టి నిజంగా నీ తాలూకా ప్రెజెన్స్ నా లైఫ్లో ఎంతో అద్భుతమైనది. కానీ తెలుసో తెలియకో ఇన్ని రోజులు నేను ఆ భావాన్ని మిస్ అయ్యాను. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మనీ, ఇన్ని రోజులు నేను నిన్ను కాయిన్స్ గానో నోట్స్ గానే చూస్తూ వచ్చాను. నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నానో, నిన్ను వేరే ఎవరి దగ్గరికి పంపించేటప్పుడు అంత బాధపడుతూ పంపిస్తూ ఉన్నాను. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోతున్నావు, నా దగ్గర ఉండడం లేదు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని. కానీ నిన్ను బంధించి ఉంచడం అంటే అది ఎవరికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు a form ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఫ్లో అయినప్పుడు మాత్రమే అబండెంట్ గా అవుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని నేను ఇన్ని రోజులు తెలుసుకున్నందుకు ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. మనీ, ఇన్ని రోజులు నేను తెలుసో తెలియకో నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, ప్రవర్తన అన్నింటికి కూడా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా. అలాగే నీ పట్ల నేను చేసిన అవహేళన, అలాగే అజాగ్రత్తకి కూడా నేను సారీ చెప్తూ ఉన్నా. ఈ క్షణం నుంచి నిన్ను నేను చాలా అపురూపంగా చూసుకుంటా. నీకు ఇవ్వవలసిన రెస్పెక్ట్ 100% ఇస్తా. నువ్వు నా దగ్గరికి వచ్చినా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా ఒకే రకమైన ఆనందాన్ని కలిగి ఉంటాను. ఎందుకంటే నువ్వెప్పుడు కూడా మళ్ళీ అబండెంట్ గా తిరిగి వస్తావు అన్న నమ్మకం నాకు ఇప్పుడు పూర్తిగా కలిగింది. సో ఇటువంటి నమ్మకాన్ని ఇంతవరకు నేను కలిగి ఉండనందుకు ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. మనీ, ఈ క్షణం నేను నీకు ఇస్తున్న ఈ మాట అదేంటంటే, ఈ క్షణం నుంచి నేను అబండెంట్ గా అవ్వడానికి అవసరమైనవన్నీ కూడా నా 100% లెవెల్ బెస్ట్ నేను చేస్తాను. ఎందుకంటే నేను ఒక్క అడుగు ముందుకు వేసినప్పుడు మాత్రమే నువ్వు 1000 అడుగులు ముందుకు తీసుకెళ్తావు అన్న నమ్మకం నాకు ఇప్పుడు పూర్తిగా కలిగింది. కేవలం కూర్చున్న దగ్గరే కూర్చుంటూ నువ్వే నా దగ్గరికి రావాలి అనుకుంటే అది అసంభవం. సో ఇంతవరకు అటువంటి భావాన్ని కలిగి ఉండినందుకు ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. మనీ, రియల్లీ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నేనెప్పుడు కూడా నీతో ప్రేమగా, రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాను. నువ్వు నా అవసరాలని తీర్చుతూ ఉన్నావు. అలాగే నా జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడానికి అవసరమైనవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నావు. దానికి నీకు శతకోటి వందనములు. థ్యాంక్ యూ వెరీ మచ్ మనీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్. నేను నిన్ను మ్యాగ్నెట్ లా ఆకర్షించడానికి అన్ని విధాలుగా కూడా సిద్ధమయ్యాను. ఇకపై మనిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఎవర్ ఎండింగ్. ఎస్ మనీ, వీఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దిస్ మూమెంట్. We are the best friends from this moment. We are the best friends from this moment. Thank you, thank you, thank you. I love you, money. I love you, money. I love you. ఇప్పుడు ఒక 3 సార్లు మళ్ళీ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేద్దాం. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. ఇప్పుడు మీ బాడీ, మైండ్ అన్ని కూడాను మీ నార్మల్ స్టేజ్ కి రావడం జరిగింది. మీరు నెమ్మదిగా మీ చేతులు రబ్ చేయండి. కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా ఓపెన్ చేయండి. Now is the time to share your views. ఏమనిపించింది? నాకు అది చెప్తున్నప్పుడు నేను ఎంత అయిపోయాను. మ్మ్. నా చేతులు ఎంత పెద్దవి, నేను చూస్తే ఎంత చిన్నగా. అంటే ఇప్పటికీ నాకు ఈ చేతుల తలక బరువు అనేది తెలుస్తుంది. అంటే ఎంత పెద్ద పెద్ద చేతులు అయిపోయి నేను మనిషిని ఎంతే ఉన్నానంట. మ్మ్. అంటే ఆ వెయిట్ అనేది ఇప్పటికీ చేతుల్లో ఉంది నాకు ఇంకా. Yes. This is called practiced learning, experimental learning. కేవలం మనం థియరీ వినేసి చదివిస్తే కాదు, అది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు యాక్షన్ లో పెడతాం. ఓకే. అంటే చాలా సార్లు చేసాం కదా, ఓపెన్ అప్ చేసాం మనం, కానీ ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ రాలే నాకు. ఇది ఫస్ట్ టైం ఇలాగా. ఈ మధ్యన మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవుతున్నావు కదా, ఆ, మెడిటేషన్, పాజిటివ్ వైబ్స్, మనం మిగతా ఇవన్నీ చేస్తున్నాం కదా, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, హోపోనోపోనో, విజువలైజేషన్, ఇవన్నీ చేస్తున్నాం కదా. సబ్ కాన్షియస్ మైండ్ తాలూకా పవర్ ముందు కన్నా పెరుగుతుంది అన్నమాట. ఆ, అందుకు ఇలా కనెక్ట్ అవడం అవుతుంది. అది ఇప్పుడు తెలుస్తుంది కదా డిఫరెన్స్. అది మనం స్టార్ట్ చేసి 10 days అయిందా మార్నింగ్? ఉమ్, ఈరోజు యా. కరెక్ట్ 10 days. సో 10 days మార్నింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడం, ఈవినింగ్ మీరు ఏవి చేసినా, రోజు మొత్తం ఏవి చేసినా కూడా ఇలాంటి ప్రభావాలు ఉంటాయి అన్నమాట. ఎస్, వెరీ గుడ్. ఇంకెవరు షేర్ చేస్తారు? ఆర్ ఎనీ అడగవలసినవి, చెప్పవలసినవి ఉన్నాయా? మనీ ఇక్కడ ఫ్రీక్వెన్సీ యాడ్ అయింది. ఏమా? మనీ ఫ్రీక్వెన్సీ యాడ్ అయింది.
మనీ ఫ్రీక్వెన్సీ యాడ్ అయింది. వెరీ గుడ్. ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా ఉండి కనెక్ట్ అయినప్పుడే మన దగ్గరకు వచ్చేది. ఇప్పుడు మనం మొబైల్ చేత్తో పట్టుకొని వాడుతున్నాం కదా, ఎవరికి కావాలంటే వాళ్ళకి కాల్ చేస్తున్నాంగా, అంటే అది సిగ్నల్ ఉంటేనేగా అయ్యేది. ఇప్పుడు ఇది కూడా అంతే, మనం ఏవైతే ప్రాక్టీస్ చేస్తున్నాం ఇవన్నీ సిగ్నల్స్ యూనివర్స్కి మనకి. సో సిగ్నల్ ని కరెక్ట్ చేసుకోవాలంటే మనమే చూసుకోవాలి మాట ఎక్కడికి సిగ్నల్ వస్తుందా అని ప్లేస్. ఇప్పుడు మొబైల్ సిగ్నల్ కనెక్ట్ అవ్వకపోతే తిరుగుతాం కదా మా ఇంటి మొత్తం, ఇంటి చుట్టూ ఎక్కడ వస్తుందా కనెక్షన్ అని. ఓకే. సో ఇది కూడా యూనివర్స్ తో మనం కనెక్ట్ అవ్వడానికి సిగ్నల్ మనం ఆ పాత్ వేని క్లియర్ చేసుకుంటున్నాం అన్నమాట. యూనివర్స్ ఇక్కడ అక్కడ కాదు, మొత్తం అంతా ఉంది కదా చుట్టుపక్కల. మనమే ఫ్రీక్వెన్సీని కరెక్ట్ చేసుకోవాలి, అప్పుడే కనెక్ట్ అయ్యేది. అంటే ఎన్ని రోజులు ఓకే. చేసేటప్పుడు ఏదో ఒక ఆలోచన సడన్ గా పక్కకి వెళ్ళిపోయేది అనమాట. అంటే డైవర్ట్ అయ్యేది. ఈ రోజు చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఫోకస్ అంతా ఆ ఎనర్జీ ఫీలింగ్ అంతా కూడా ఒకసారి పట్టుకున్నట్టు మంచిగా ఆ ఫ్రీక్వెన్సీ అన్నది యాడ్ అయ్యి పాజిటివ్ గా కనిపిస్తుంది అంతా. ఎస్. ఈవెన్ 100% విజువలైజేషన్ ఈ రోజు జరిగింది. అదే చాలా ఇవన్నీ ఈ మధ్యన మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా మార్నింగ్, దాని తాలూకు ప్రభావం అన్నమాట. వెంటనే అవ్వవు ఇలాంటివి. విజువలైజేషన్ చేసుకోవాలన్నా చాలా మందికి అవ్వదు మామూలుగా ఏ విషయమైనా. నాతో చెప్పారు కూడా చాలా మంది, అమ్మా అసలు విజువలైజేషన్ నేను చేయలేకపోతున్నాను, ఒకటి అనుకుంటే వేరే వేరేవన్నీ ఇవవుతుంటాయి అని చెప్తుంటారు అనమాట. అంటే మనం ఒక విషయం మీద ఫోకస్ చేయడం కూడా అంత ఈజీ కాదమ్మా, చాలా సాధన అవసరం దానికి. మనం మనం చేసిన ఇండివిజువల్ గా చేస్తే అట్లాగే ఉంటుంది మేడం. ఉమ్. ఇండివిజువల్ గా చేస్తే కాదు, గ్రూప్ తో చేస్తేనే అందులో మెంటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే మనం కాన్సన్ట్రేషన్ పెడతాము, అది అవుతుంది. ఎస్, వెరీ గుడ్. ఎందుకంటే ఇక్కడ మనం ఏంటి ఈ 1 అవర్ కంప్లీట్ గా దీని మీద మన మైండ్ ఉంటది, వేరే ఆలోచించాం. తర్వాత ఇక్కడ గైడెన్స్ దొరుకుతుంది, అందరం కలిపి చేస్తుంటాం కాబట్టి ఆ వైబ్స్ పనిచేస్తాయి. ఫుల్ ఫోకస్ పెట్టగలం, మన టైం ని ఎనర్జీని కరెక్ట్ గా యూజ్ చేయగలం. ఇప్పుడు ఆటోమేటిక్ గా రిజల్ట్స్ అన్నవి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. యా. సో ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, లెట్ us గివ్ ఛాన్స్ టు దెమ్ టు టాక్. రాణి గారు, ఎస్తర్ రాణి గారు, చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి ఏంటి? అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. మైక్ సింబల్ మీద క్లిక్ చేయండి అమ్మా, అన్మ్యూట్ అవుతుంది. మీ మొబైల్లో మైక్ సింబల్ ఉంటుంది డౌన్లో. యా, చెప్పండి. Yeah, ma'am. Hello, ma'am. Nice to meet you, ma'am. యా, గ్లాడ్ టు మీట్ యూ టు. హార్టీ Nice to వెల్కమ్ meet టు అవర్ ఫ్యామిలీ. Thank you. Thank you so much, ma'am. యా. So happy. అది నాకు కొంచెం ఇంట్లో నేను ఒకదాని ఉంటాను, పాప కూడా అమెరికాలో ఉంది, మా హస్బెండ్ కూడా ఇద్దరు ఉండరు, అమెరికాలో ఉన్నారు. సో అది నేను నేర్చుకుని గూగుల్ కొంచెం లేట్ అయిపోయింది, సారీ. నో ప్రాబ్లం, చెప్పండి. నాకు ఇది యాక్టివ్ గా నేను నాకు పార్లర్ ఉండే బిజినెస్ ఉండే మ్యామ్. సో ఓకే. వచ్చి నేను నా పార్లర్ అంతా తీసేయడం అయింది. 10 years రన్ చేశాను నా ఓన్ బిజినెస్. సో ఓకే. నేను అదే వరి అవుతున్నా, నేను ఏం అని చేయకుండా ఈ ఉప్పల్ కొంచెం అవుట్స్కట్స్ కి వచ్చేసాను. ఇక్కడ పెట్టడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు, అంటే అక్కడ అంత పెద్ద మెయిన్ రోడ్ లో అలా పెట్టి ఈ కొంచెం ఈ రిమోట్ ఏరియా లాగా ఉంది, ఇక్కడ పెట్టడానికి నాకు పీపుల్ అలాంటివి లేరు ఇక్కడ కూడా. సో డిసప్పాయింట్ లో ఉన్నా అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతుందేమో మీది హ్యాపీ హబ్ ఉమెన్ అని, ఇలాంటి ఉమెన్ వాటిలో నేను చాలా పార్టిసిపేట్ చేస్తాను, నాకు ఇష్టము. ఓకే. యా, ఐ వాంట్ నేను కూడా పాజిటివ్ గా అయ్యి చేయాలని, ఇవన్నీ నేర్చుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇంత మీ టైం మాకు, మీకు జాబ్ మీరు ఎంతో బిజీ, కానీ ఒక లేడీస్ మీద మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నారంటే వెరీ గ్లాడ్ మ్యామ్. నేను కూడా వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. చెప్పండి, చెప్పండి. కొంచెము అదే నేను మీతో ఇప్పుడు మాట్లాడచ్చా, నా ప్రాబ్లం ఏమన్నా మెంటల్ ప్రాబ్లం అని అంటే అది మనం మళ్ళీ పర్సనల్ గా మాట్లాడదామా? యా. ఇప్పుడు ఎందుకంటే టైం మిగతా వాళ్ళందరికీ కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, మనం పర్సనల్ గా మాట్లాడదాం.
ఓకే మేడం. If you want to take one-on-one session, you please inform me what is the problem you are facing. Then I can allot you time. During that time, we can meet. Okay? ఓకే Yeah. ఏమన్నా Thank you very much. మళ్ళీ చెప్పండి. రీస్టార్ట్ చేయడానికి నాకు ఏమన్నా మీరు హెల్ప్ చేస్తారా? ఇట్లా నా బిజినెస్ కానీ నా కెరియర్ ని ఇదే Sure. విధంగా. Yeah. యా మీకు దానికోసం క్లాస్ కావాలి అనుకుంటే మీరు నాకు ఇన్ఫర్మేషన్ మీ తాలూకా ఐ మీన్ వాట్ యు వాంట్ అన్నది నాకు పెట్టండి మెసేజ్. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రీచింగ్. థ్యాంక్ యా ఇంకెవరేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయమ్మా? హలో ఓకే. సో నేను అన్నా కదా లాస్ట్ లో మీ అందరికి ఒక సర్ప్రైజ్ అని. ఎంతమంది తెలుసుకుందాం అనుకుంటున్నారు సర్ప్రైజ్ ఏంటో? ఎస్, వెరీ గుడ్. స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్ అన్నది నేను ఏ పర్పస్ తో స్టార్ట్ చేశానో మీ అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్. అయితే గత జూన్ నుంచి ఈ రోజు వరకు ఈ జర్నీ ఏదైతే నేను చేసామో మీ అందరితో కలిపి, అంటే మేబీ మీరు ఇక్కడ డైరెక్ట్ గా అటెండ్ అవుతున్నారు కొంతమంది, కానీ యూట్యూబ్ లో సమ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చూస్తూ ఉన్నారు. ఓకే, మేబీ వాళ్ళెవరో కూడా నాకు తెలియకపోవచ్చు, కానీ నేనేంటో వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, కామెంట్స్ మెసేజెస్ పెడుతూ ఉన్నారు, ఒక క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. మొన్న ఒక క్వశ్చన్ వచ్చింది కామెంట్ లో, మేడం ఫియర్ ని అలాగ ఓవర్కమ్ చేయాలి, దానికి రిప్లై కూడా పెట్టాను నేను. ఓకే, సో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈ సెషన్స్ ఏవైతే మీరు అటెండ్ అవుతున్నారో ఐ మీన్ రెగ్యులర్ గా వాళ్ళు, అలాగే యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు, మీకు ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి దాటిని ఓవర్కమ్ చేయాలి అనుకుంటే, యూ కెన్ మెసేజ్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఆర్ యూ కెన్ మెసేజ్ మీ పర్సనలీ ఆల్సో. తర్వాత ఇంతవరకు ఏవైతే ఇవన్నీ అవుతున్నాయో ఇక నుంచి ఇంకా సిస్టమేటిక్ గా చేద్దామని నేను డిసైడ్ అయ్యా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఐఎమ్ నాట్ ఏ హౌస్ వైఫ్, ఐఎమ్ ఏ వర్కింగ్ విమెన్. టైమ్ అండ్ ఎనర్జీ ఆర్ మోస్ట్ ప్రీషియస్ థింగ్స్ ఫర్ మీ. సమయం అలాగే ఎనర్జీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ నా లైఫ్ కి. ఓకే, కాబట్టి ఈ సమయాన్ని, ఈ ఎనర్జీని ఇంకా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవాలి, ఇంకా నా సర్వీస్ అన్నది ఇంకా బెటర్ గా అందించాలి అందరికి అన్నది నేను డిసైడ్ అవ్వడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు మీకు ఏదైతే తెలియజేస్తున్నానో ఈ విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అంటే, స్నేహ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అండర్ లో ఎవ్రీ సాటర్డే నేను ఫ్రీ సెషన్ చేస్తున్నా. సో ఎవరెవరైతే ఫ్రీ సెషన్ అటెండ్ అవుదాం అనుకుంటున్నారో, వాళ్ళ లైఫ్ కి వాల్యూ యాడ్ చేసుకుందాం అనుకున్నారో, యువర్ మోస్ట్ వెల్కమ్. సో ఈ రోజు సెషన్ ఎలా అయితే మనం చేసామో ఎవ్రీ వీక్ కూడా అలాగే ఉంటది. మన లైఫ్ కి అవసరమైన 5 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ, ఈ 5ంటికి సంబంధించి ఏ నాలెడ్జ్ అయితే నేను అందించాలని ఈ ఛానల్ ని స్టార్ట్ చేశానో, అది ఎవ్రీ సాటర్డే కంటిన్యూ చేస్తూనే ఉంటా. ఒక్కొక్క ఆస్పెక్ట్ ఒక్కొక్క వారం డీల్ చేద్దాం విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. జస్ట్ నౌ ఎలాగైతే మీరు ఎక్స్పీరియన్స్ చేశారో అలా. తరువాత ఎవరైతే యాక్షన్ టేకర్స్ ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్ గా ఒక ఆపర్చునిటీ కూడా కలిగించడం జరుగుతుంది. అదేంటి అంటే, హ్యాపీ విమెన్స్ హబ్ అని ఆల్రెడీ నేను కమ్యూనిటీ క్రియేట్ చేశాను, యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. ఓకే, అది ఎందుకు మేడం, ఇది ఉంది కదా ఛానల్, దాంతో పనేంటి అన్న క్వశ్చన్ కూడా రావచ్చు చాలా మందికి. అది ఎందుకు అంటే, ఇప్పుడు మన స్నేహ అండర్ లో ఏవేవైతే సెషన్స్ చేస్తున్నామో ఇది కంప్లీట్ గా స్పిరిచువాలిటీకి, అలాగే మన యూనివర్స్ కి సంబంధించి 14 లాస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నేను అన్ని చేస్తున్నా సెషన్స్. మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉండుంటారు. ఓకే, అలాగే డిఫరెంట్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, హోపోనోపోనో, ఓకే, ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసి మన ఫ్రీక్వెన్సీని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఇలా మీట్ అవుతూ ఉన్నాం, డిఫరెంట్ విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం.
అయితే దీనికి హ్యాపీ విమెన్ హబ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది మనల్ని మనం మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఇంకా ఫర్దర్ మేడం నేను ప్రాక్టికల్ గా నా లైఫ్ ని ఇంకా బెటర్ గా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి హ్యాపీ విమెన్ హబ్ అన్నది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే అందులో విమెన్ కి సంబంధించిన చాలా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు వర్కింగ్ విమెన్ అయి ఉండొచ్చు, బిజినెస్ విమెన్ అయి ఉండొచ్చు, హౌస్ మేకర్ అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా ప్రొఫెషన్ లో ఉండొచ్చు. కానీ విమెన్ అనగానే కొన్ని పర్టికులర్ థింగ్స్ ఉంటాయి. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అయితే వాటన్నింటినీ కూడా మనం ఈ సాటర్డే సెషన్ లో డిస్కస్ చేయడం ఆర్ దీన్ని అవి అన్ని మిక్సప్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఇది ఏ ఫ్రీక్వెన్సీలో వెళ్తుందో ఈ ఫ్రీక్వెన్సీ ఇంకా హై చేస్తూ మనం ముందుకెళ్ళాలి. ఇంకా మేము యాక్షన్ తీసుకుంటాం, మాకు స్పెషల్ గైడెన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో హ్యాపీ విమెన్ హబ్ అని మీరు మామూలుగా టైప్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ లో మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అది క్లిక్ చేయగానే ఛానల్ కూడా డిస్ప్లే అవుతుంది విత్ మై ఫోటో. లోగోలో నా ఫోటో కూడా ఉంది. మన స్నేహ లోగోలో ఎక్కడ నా ఫోటో ఉండదు, జస్ట్ షేక్ హ్యాండ్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో హ్యాపీ విమెన్ హబ్ లో నా ఫేస్ కూడా కనిపిస్తుంది మీకు. ఓకే, ఆల్రెడీ నేను 3 వీడియోస్ పోస్ట్ చేశాను ఆ ఛానల్లో. ఓకే, సో వీడియోస్ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలాగే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ని కూడా క్లిక్ చేస్తే నేను అందులో పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అండర్లో ఎవ్రీ సాటర్డే మాక్సిమం క్లాస్ అయిపోయిన వెంటనే నేను వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమైనా ప్రాబ్లం కానీ లేకపోతే అర్జెంట్ వర్క్స్ కానీ ఉంటే సండే మార్నింగ్ కల్లా మీకు వీడియో రెడీగా ఉంటుంది. హ్యాపీ విమెన్ హబ్ లో మీకు మీ లైఫ్ ని అంటే ఇంకా ఉన్నతంగా తెచ్చుకోవడానికి పర్సనల్ గైడెన్స్ రిలేటెడ్ ఏవేవైతే అవసరమో అవన్నీ కూడా షార్ట్ వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఓకే, అలాగే హ్యాపీ విమెన్ హబ్ కమ్యూనిటీకి సంబంధించి ఏ ఏ కోర్సెస్ అయితే చేయడం జరుగుతుందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ కోర్సెస్ ఎలా పనిచేస్తున్నాయి, ఆ కోర్సెస్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా నేను అందులోనే షేర్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ అ కమ్యూనిటీ ఫర్ ద హ్యాపీయెస్ట్ విమెన్. మనం బిందాస్ గా ఉండాలి మన లైఫ్ అనుకున్న వాళ్ళందరికి కూడాను యు మోస్ట్ వెల్కమ్ టు దట్ హ్యాపీ విమెన్ హబ్. ఓకే, ఆగస్ట్ ఈజ్ ద మంత్ ఆఫ్ ఇండిపెండెన్స్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. మీ జీవితంలో మీరు కూడా ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటే ప్లీజ్ ఒక చిన్న విషయం, ఇక్కడ ఇండిపెండెంట్ అంటే అర్థం ఎవరితో ఏ సంబంధాలు లేకుండా ఒకళ్ళు ఉండడం కాదు. ఓకే, అందరితో ఉంటూ అన్నీ చేస్తూ మనల్ని మనం ఇంకా బెటర్ గా తయారు చేసుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడి మన లైఫ్ కి వాల్యూ యాడ్ చేసుకుంటూ మనం రోల్ మోడల్ గా తయారవ్వాలి. మన పిల్లలకి, మన కుటుంబానికి, మన చుట్టుపక్కల వాళ్ళకి ఎస్ విమెన్ అంటే ఇలా ఉండాలి అన్నది అనిపించాలి. సో ఎవరైతే ఇలా మీ జీవితాలని ఎస్ విమెన్ అంటే ఇలా ఉండాలని నిరూపించుకుంటాను అనుకుంటున్నారో వచ్చేయండి హ్యాపీ విమెన్ హబ్కి. ఓకే, యా, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఐ వాంటెడ్ టు షేర్. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మంగళవారం నుంచి గురువారం వరకు 3 రోజులు అంటే ఆగస్ట్ 13, 14 అండ్ 15 మనీ మైండ్ సెట్ మాస్టరీ అని 3 days వర్క్షాప్ చేస్తున్నా. అది ఎందుకు మేడం అంటే నేను లాస్ట్ ఎన్ని సెషన్స్ అయితే చేశా ఈ మధ్యన వర్క్షాప్స్, వెబినార్స్ అన్ని, ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నామని చెప్పింది మనీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్. అసలు మనీ బ్లాకేజెస్ అంటే ఏంటి, వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి,
రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఎలా అట్రాక్ట్ చేయాలి, ఓకే, ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, ప్రాక్టికల్ గా దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఆ 3 days లో నేర్పించడం జరుగుతుంది. దట్ టు విత్ రూపీస్ ఓన్లీ 299 ఫర్ 3 days. ఓకే, అది కూడా ఎందుకు మేడం అని అంటే మనీకి మనం గౌరవం ఇవ్వాలి కదా. ఆ 3 రోజులు మనం ఏ ఎనర్జీ అయితే యూజ్ చేస్తామో, ఏ టైంని అయితే యూజ్ చేస్తామో దానికి మనం ఇస్తున్న వాల్యూ అది. అండ్ అఫ్ కోర్స్ కంపారేటివ్లీ చాలా తక్కువే, కానీ అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో అలా చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలి, అబండెంట్ గా తయారవ్వాలి, ఇంతవరకు ఏవైతే బ్లాకేజెస్ నాలో ఉన్నాయో వాటన్నింటిని రిమూవ్ చేసుకొని నేను సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని అనుకుంటున్నారో మీరు రిజిస్టర్ చేసుకోండి మీ పేర్లు. నా నెంబర్ అండ్ చైతన్య గారి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ హెర్ ఆల్సో. ఎందుకంటే మేబీ మీరు ఫోన్ చేసినప్పటికి నేను స్కూల్లో గట్రా ఉంటే మీ కాల్ నేను అటెండ్ చేయడం అవ్వదు. కాబట్టి చైతన్య గారి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ నేను గ్రూప్ లో షేర్ చేసా, ఈవెన్ యూట్యూబ్ లో కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేసా దానికి సంబంధించిన డీటెయిల్స్. అంటే ఈ 3 రోజులు మీరు ఏం నేర్చుకుంటారు ఏంటన్నది. సో అది మీరు ఒకసారి చూడండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎవరైతే మేము యాక్షన్ టేకింగ్ లోకి వస్తాం అని సిద్ధమవుతున్నారో, యు మోస్ట్ వెల్కమ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఇంకెవరికైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఎన్ని గంటలకు పెడుతుంది మేడం ఆ క్లాసు? 8 to 9 అమ్మా. ఓకే. మంగళవారం, బుధవారం, గురువారం, ఉమ్. సోమవారం మీద ఉంది కదా స్నేహ రాక్ స్టార్ స్పెషల్ సెషన్. ఉంది ఉంది ఉంది. We will be rocking on Monday and again we'll start on Tuesday for money. Okay. అవును. ఓకే. Yeah, yeah. తగ్గేది లేదు ఇంకా. మండే మనం ఫుల్ రాకింగ్, తర్వాత మళ్ళీ మంగళవారం నుండి ఫుల్ ట్యూన్ అయిపోతాం మనీ విషయం. ఎస్. ఇంకా మ్యామ్ నా కంగ్రాచులేషన్ చెప్పండి, 1 year అయింది మీతో కనెక్ట్. వావ్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ చైతన్య. కంగ్రాచులేషన్ సిస్టర్. థ్యాంక్ యూ. సో 1 year కనెక్షన్, 1 year కనెక్షన్ తాలూకు సెలబ్రేషన్ లో ఏంటి మీ షేరింగ్? ఏమనిపించింది 1 year జర్నీ? అంటే ఒక ఆడపిల్లగా నాకు ఇది గిఫ్టే, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి గిఫ్టే. ఏంటంటే మార్నింగ్ సెషన్ ఉంది కదా, ఆ ఇప్పటికి 15 days అయింది అటెండ్ అయ్యి. ఈ 15 days లో ఆ జర్నీ వల్ల చాలా ఉన్న ఇర్రెగ్యులర్ పీరియడ్ నాకు కరెక్ట్ అయ్యింది. ఓకే, వెరీ గుడ్. కంటిన్యూగా అంటే లాస్ట్ మంత్ ఈ మంత్ కంపేర్ చేసుకుంటే సేమ్ కాకుండా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు మొత్తం అన్నట్టు. అంటే అదొక పెద్ద ఇష్యూ కాదు నా లైఫ్ లో, అది ఒక చిన్నది అన్నట్టు చాలా హ్యాపీగా, కూల్ గా, ప్లెజెంట్ గా, అంటే నాకు కూడా తెలియనంతగా ఉంది. నా హార్మోన్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. అది నాకు పెద్ద గిఫ్ట్. అది ఎందుకంటే చాలా ఇయర్స్ అయ్యింది అది నేను కరెక్ట్ చేసుకోవాలి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, దీనికోసం ఎందుకు వెళ్ళాలిలే ఇలా అనుకునేదాన్ని. బట్ అది ఫస్ట్ ఇదైపోయింది. రెండవది కరేజ్ బాగా వచ్చేసింది ఈ 1 year లో. ఏ డెసిషన్ అయినా తీసుకోవడం, ఆ డెసిషన్ ఖచ్చితంగా తీసుకోవడం, 100% గా దాన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవడం అండర్ మీ గైడెన్స్ లో. ఒకవేళ దాంట్లో నేనేమైనా లోపాలు ఉంటే మిమ్మల్ని అడిగి దాన్ని కరెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక మూడవది ఏంటంటే నా పిల్లలు కూడా అలాగే తయారైపోయారు. మీకు మీరు ఎలా ఆలోచిస్తున్నారో అలా ఆలోచించడం. మీరు ఏదైనా చెప్తే ఇప్పుడు అంటే వాళ్ళకి 11 years 12 years ఆ ఏజ్ లో పిల్లలు ఎవరైనా కోప్పడితే ఏదైనా మాట్లాడితే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళని ద్వేషించడం ఇలా జరుగుతుంది. బట్ నిన్న జరిగిన ఒక సంఘటన పిల్లల్ని పూర్తిగా మార్చేసింది వాళ్ళ లైఫ్ లో. వాళ్ళంతకు వాళ్ళుగా కొత్త డెసిషన్స్, అసలు వాళ్ళేనా అనిపిస్తుంది నాకు. అంత హ్యాపీ. ఇప్పుడు నేను మారాను, నా పిల్లలు మారారు, నా ఇల్లు మారింది, నా ఇంటి విధానము, నా ఇంటి వాతావరణము మారింది. నెక్స్ట్ స్టెప్ మనీనే కదా మ్యామ్. తర్వాత అది చేయడం, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా తయారవ్వడం. అప్పుడు ఒక హ్యాపీ
లైఫ్ ని నేను లీడ్ చేస్తున్నట్టే. ఇంకా మార్నింగ్ మీతో కనెక్టివిటీ ఉన్నాం, నైట్ ఆల్రెడీ మీతో కనెక్టివిటీ ఉన్నాం. ఎక్కడ మేము రోజంతా అసలు మీరు లేరు మా లైఫ్ లో అన్నదే లేదు. మీతోనే జర్నీ చేస్తున్నాం. సో దట్ ఇంకా ఆ లైఫ్ అన్నది అదొక అద్భుతమే మాకు. మీరు కల్పించిన ఒక వరం నిజం చెప్పాలి అంటే. మీతో అది అంటే మీతో జర్నీ చేస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది కదా, అంత ప్యూరిటీగా తయారవ్వడము అన్నది అది మాకు వరమే. బట్ మేము ఒక లక్కీయెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ అని మాత్రం చెప్తున్నాం. పిల్లలైతే అంటున్నారు మా జీవితంలో ఒక దేవత దొరికింది మాకు అని. అంటే పిల్లల విషయంలో పెద్దవాళ్ళు అంటే మాట్లాడతారు కానీ పిల్లలు అలా మాట్లాడరు కదా. బట్ మా విషయంలో మా పిల్లలు చెప్పడం ఏంటంటే మా జీవితంలో ఏదైనా తప్పులు చేస్తే మాకు మేడం ఉంది, మేము దాన్ని మార్చుకుంటాం, నువ్వేం టెన్షన్ పడొద్దు, మేము హ్యాపీగా ఉంటాం, మేము బిందాస్ ఉంటాం. అంటే తప్పు చేసినా దాన్ని ఎంత క్లియర్ గా వాళ్ళు చెప్పుకోవడం అన్నది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దట్టు థింకింగ్ అన్నది చాలా మారిపోయింది. ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది అదే కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను ఆ విషయంలో. నేను అడిగాను మిమ్మల్ని, నా పిల్లలు టీనేజ్కి వస్తున్నారు, నేను ఏం చేయాలి మేడం ఇప్పుడు, ఎలా అంటే మీరు చెప్పారు, నాకు మాట ఇచ్చారు, ఏం వాళ్ళని నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడవద్దు అని. ఆ రోజు నన్ను మార్చారు, నా పిల్లల్ని మార్చారు. ఒక ఉమెన్ గా అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏంటి ఈ 1 year లో. చాలా అద్భుతమైన గురువు దొరికింది నా జీవితంలో. అదేనమ్మా అంటే చెప్పండి. సరెండరింగ్ ద మై గురు. యా ఎప్పుడైతే మనం 100% సరెండర్ అవుతామో మన గురువుకి, అప్పుడే మనలో 100% ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది ఎవరికైనా కూడా. నేను కూడా మీకు చెప్పాను కదా, నేను పూర్తిగా నా గురువు ఆయన మా నాన్నగారికి కంప్లీట్ గా నా ఆత్మని సరెండర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ నా లైఫ్ లో కనిపించిందో అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కదా. అందుకు సరెండర్ అవ్వడం ఎప్పుడైతే అవుతుందో మనలో ఈగో ఉండదు. మెయిన్ ఈగో లేకపోతే సగం జయించినట్టే మనం దేన్నైనా. మొదటి ప్రాబ్లమే అది మేడం. ఎవరికి అదే ప్రాబ్లం. ఎస్. సో అందుకు ఇది చాలా మంచి విషయం, నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు 1 year అయిందని కూడా అనిపించడం లే, అంటే చాలా తక్కువ టైం మనం కనెక్ట్ అయ్యామని అనుకుంటున్నా. బట్ 1 year కంప్లీట్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్ గా మీరు మీ జీవితాన్ని ఎలా అయితే తయారు చేసుకుందాం అని మీ ఊరిని, ఇంటిని, మీ వాళ్ళని కూడా వదిలి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యారో అటువైపుగా మీరు ఇప్పుడు వెళ్ళడం, మీ లైఫ్, మీ పిల్లల జీవితం ఇవన్నీ కూడాను అటువైపుగా ట్యూన్ అవడం, దానికోసం నేను ఒక జస్ట్ మాధ్యమంగా ఉపయోగపడడం నిజంగా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా కంప్లీట్ గా మీరు అచీవ్ చేసేస్తారు, ఆ నమ్మకం అయితే నాకుంది. ఓకే. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అప్పుడు చెప్తారు మేడం, మేడం నాకు కంగ్రాట్స్ చెప్పండి 2 years అయింది మీతో జర్నీ అని. ఓకే, 2nd anniversary అప్పుడు చేస్తాం. అసలు ఏ విషయాల పట్ల నేను లో ఉన్నానని తెలుసుకోవడమే అదొక పెద్ద కంగ్రాచులేషన్స్ చెప్పుకోవాల్సిన విషయం మేడం అది. ఎందుకంటే కొన్ని ఇయర్స్ పడుతుంది చాలా మందికి, అసలు తెలియకుండానే పోతుంది చాలా మంది. సో నేను తెలుసుకున్నాను నా గురించి, నాలో ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయి, నేను మార్చుకోవాలి అని. బట్ తెలుసుకున్నంత మాత్రాన అందరం కరెక్ట్ ప్లేస్ కి చేరలేము. అలా 3 years గడిచిపోయింది, టైం అన్నది గడిచిపోయింది. అలా గడిచిపోయిన తర్వాత మీ దగ్గర చేరుకోవడం అన్నది చాలా హ్యాపీనెస్ గా అనిపిస్తుంది. ఈ 2-3 నెలల్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. స్నేహ ప్రీమియర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి చాలా చాలా అంటే చాలా మార్పులు వచ్చేసాయి. అదొక కొత్త ఆనందం ఇస్తుంది. ఆనందం అన్నది అది ఏ గర్వాన్ని ఇవ్వట్లేదు. థ్యాంక్ఫుల్, బీ థ్యాంక్ఫుల్ అంతే. సో అందుకే మీకు ఆ స్నేహ ప్రీన్యూర్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరెవరైతే ఆల్రెడీ 3 days 21 days జర్నీ చేశారో నాతో, వాళ్ళకి మనసులో ఇంకా ఉంది ఏంటంటే మేము మేడంతో ఇంకా కనెక్ట్ అయ్యి ఉంటే మా లైఫ్ లో ఇంకా మంచి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అని. అయితే అలాంటి వాళ్ళకి మరి అవకాశం కలిగించకుండా వదిలేయడం కరెక్ట్ కాదనిపించే 6 months జర్నీ చేయడానికి మీకు అవకాశం కలిగించడం అయింది. ఆ 6 months లో జస్ట్ 1 month కంప్లీట్ అయింది. 1 month and 10 days కదా.
సో ఈ ఇన్ని రోజుల్లోనే మీరు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందంటే ఇంకా ఫర్దర్ ఉన్నాయిగా డిసెంబర్ ఎండింగ్ వరకు. అప్పటికల్లా ఒక్కొక్కరు డైమండ్ లా తయారవుతారు అనమాట. అసలు మేము వదలమేమో అనిపిస్తుంది. అదైతే నాకు కన్ఫామ్ గా అనిపిస్తుంది. ఒక పార్ట్ లైఫ్ లో అంతే. ఎస్, మా లైఫ్ లో ఒక పార్ట్. అంతే. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుంచుకోలేము అందరం, మనం జీవితంలో సరైంది కానీ ఒక్కటి చేసాం అనుకోండి, మిగతావన్నీ సెట్ అయిపోతాయి. అన్నింటి కోసం మరి అంత టెన్షన్ అవ్వక్కర్లేదు, ఒక్కటి చాలు. కరెక్ట్ కానీ చేసామా అన్ని ఆటోమేటిక్ గా గ్రాస్ప్ అయిపోతాయి ఒక్కటి. సో మనందరం చేస్తుంది అది ఇప్పుడు, ఆ, నేను ఇక్కడ మీరు అందరం. ఇక్కడ అందరి ముందు మీకు సారీ చెప్పుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉంది. ఫస్ట్ ఎందుకు? జాయిన్ అయినప్పుడు 21 days ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏం చెప్తారులే అందరు చెప్పినట్టే ఈ మేడం కూడా చెప్తుంది అని అనుకున్నాను. బట్ అక్కడే అసలైన స్టార్టింగ్ అయ్యిందనమాట. నిజంగా అలాగే అనుకున్నాను. మీకు కూడా చెప్పాను అదే విషయం. అందరు ఇదే చెప్తున్నారు మేడం, ప్రాక్టికల్ అయితే ఏం లేదు అని చెప్పి మీతో మాట్లాడాను ఫస్ట్ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు. మీతో 2 hours కలిపి మాట్లాడినప్పుడు ఫైనల్ గా డెసిషన్ అయింది. అప్పుడు కూడా నార్మల్ గానే చూసి మళ్ళీ 2 months మీతో కనెక్టివిటీ లేకపోవడం, తర్వాత ఒక రోజు కళ్ళు తిరగడం, తర్వాత సరెండర్ అయిపోవడం. అప్పుడు అనిపించింది లైఫ్ లో అంటే ఇక్కడ నా తల వంచాలి అనేది నాకు అర్థమైంది. నిజానికి ఈ మాట ఎందుకు ఇంత గర్వంగా చెప్తాను అంటే, నా లైఫ్ లో ఇప్పటిదాకా అందరినీ ఎవరిని వాళ్ళని గౌరవించడం వరకు మాత్రమే అర్థమైంది. కానీ వీళ్ళు చెప్పిన దానికి ఎస్ అని మాత్రం నేను ఎప్పుడు ఇది చేయలేదు. బట్ ఫస్ట్ టైం మీ పాదాల కింద సరెండరింగ్ అంతే. నా పిల్లలు ఈ రోజు అదే మాట అన్నారు. అందుకు నాకు వద్దమ్మా అంత పెద్దవి సెంటెన్సెస్. అందుకు హ్యాపీ అనిపించింది మ్యామ్ ఫస్ట్ అంతే. అది రియాలిటీ మ్యామ్, లోపల ఉన్నది ఫీలింగ్. అంటే ఇంతమంది ముందు ఒప్పుకోవడం కూడా అది నార్మల్ గా రాదు. బట్ వచ్చింది అంటే అది లోపల నుండి వచ్చింది అంతే, ప్యూరిటీ అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో అది మీ ట్రాన్స్ఫర్మేషన్ కి ఒక మచ్చుతునక. బట్ నేను ఎప్పుడు భావిస్తాను ఏంటంటే ఐఎమ్ జస్ట్ నథింగ్, ఐఎమ్ జస్ట్ మీడియం. అది మీ గొప్పతనం అంతే. ఓకే, ఇప్పుడు ఏమేమైతే మీరు రిజల్ట్స్ పొందుతున్నారో అవన్నీ మీరు చేసుకునేవే, నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నా అంతే నాకు తెలిసిన విధానంగా. ఆ సో మీరు మీడియం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు కాబట్టి వస్తున్నాయి రిజల్ట్స్. ఆ మీడియం చేరుకోవడానికి కూడా టైం ఉంది కదా, అదే చెప్తున్నా నేను. అందరికి అవుతుంది అంటే బ్లెస్సింగే అది. ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్తాను. మనం చెప్పుకుంటున్నాం కదా ఎప్పుడు, మనం ఏదైనా ఒకటి పొందాలంటే దానికి అవసరమైన అర్హత ఫస్ట్ సంపాదించుకోవాలని. అర్హత సంపాదించుకున్నప్పుడు మాత్రమే మనకి ఏవైనా అందుతాయి ఉన్నతమైనవి. ఓకే, కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఆ అర్హత కలిగి ఉన్నోళ్ళే. కాబట్టి మీకు యూనివర్స్ అన్నది ఇలా గైడ్ చేయడానికి అవసరమైన మాధ్యమం కూడా అందించడం జరుగుతుంది. అది మీకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని అర్థం చేసుకోవడం, తీసుకోవడం, కంటిన్యూ చేయడం, బ్యాక్ అవడం అవుతూ ఉంటాయి. ఇట్స్ ఏ నేచర్ ప్రాసెస్. అది ఓకే. సో రియలీ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో విత్ ఇన్ 1 year లో ఐ కుడ్ డూ దిస్ మచ్. ఎస్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. మీకు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే నేను జస్ట్ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళకి ఆలోచింపజేద్దాం, హెల్ప్ చేద్దాం అనుకున్నానే తప్ప ఇంతగా చేయగలని నాకు కూడా తెలియదు. ఓకే, బట్ 100% ఫోకస్ పెట్టి మనస్ఫూర్తిగా సంకల్పించుకొని చేయవలసింది చేస్తూ ఉంటే ఎలా రిజల్ట్స్ వస్తాయో మీరే చూస్తున్నారు కదా. నేను మామూలుగా ఎప్పుడు కూడా ఎవరికి చెప్పను నా స్టూడెంట్స్ ఇలాగ అయ్యారు, నా మెంటీస్కి ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి, ఇవన్నీ నో. ఎందుకంటే అది ఓన్ గా వాళ్ళ నుండే రావాలి. ఇప్పుడు ఆవిడ చెప్పారు కదా, ఇది నా లోపల నుండి వస్తున్న ఫీలింగ్స్ అని. ఓకే, సో నన్ను అడ్వర్టైజ్ చేసుకోవడానికో లేకపోతే నా దగ్గర ఇలా మెంబర్స్ పెరగడానికో నేను ఎప్పుడు చేయను ఏవిని. ఎందుకంటే ఎవరికి ఏది అవసరమో, ఎవరు ఏది పొందాలో ఆటోమేటిక్ గా చేరుకుంటారు. అది మీ అందరూ చెప్పాలంటే కూడా ఆశీర్వాదం. భయం మేడం నాకు. ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటదేమో, ఈమె ప్రతిసారి మాట్లాడుతుంది అని అనుకుంటారేమో అని చాలా విషయాలు కూడా నేను మాట్లాడలేదు మరి. ఇంకా ఎన్నో మిరాకిల్స్ జరిగాయి, బట్ నేను ఏది పంచుకోలేదు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ లాగే ఉంటది. ప్రతిసారి ఒకరు మాట్లాడిన మాట్లాడుతుంటే అది అలాగే అనిపిస్తుందని నేను కూడా చాలా విషయాలు మాట్లాడలేదు. అందుకే ఇక నుండి అదే చెప్తున్నా కదా, ఎవ్రీ సాటర్డే మనం
డిఫరెంట్ విషయాలు డిస్కస్ చేస్తాం, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అలాగే హ్యాపీ విమెన్ హబ్ అండర్లో ఇంకా యాక్షన్ టేకర్స్ కోసం అవసరమైన గైడెన్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఎవరెవరైతే మన సెషన్స్ అటెండ్ అవుతున్నారో, యూట్యూబ్ లో ఇది చూస్తున్నారో, మీ అందరూ కూడా హ్యాపీ విమెన్ హబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. ఓకేనా? అలాగే మంగళవారం నుండి గురువారం అంటే ఇండిపెండెన్స్ డే 15th ఆగస్ట్ నాకు కంప్లీట్ అవబోతుంది. 13న స్టార్ట్ అయ్యి మనీ మైండ్ సెట్ మాస్టరీ. ఎవరెవరైతే ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ అవుదాం అనుకుంటున్నారో ఈ 3 రోజులు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఈ రోజు మనం సెషన్ లో చేసిన ప్రాక్టీస్ కే మీకు అంత అనుభూతి వచ్చింది కదా. మనం 3 రోజులు మనీ కోసం కంప్లీట్ గా ఇన్ డీటెయిల్డ్ గా అన్ని మాట్లాడుకుంటూ మన బ్లాకేజెస్ రిమూవ్ చేసి ఆ ఎనర్జీని మనం ఫ్రీక్వెంట్ చేసుకొని అన్ని ప్రయత్నిస్తే ఎంత అద్భుతంగా ఉంటది. ఓకే, సో ఎవరెవరైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారో, ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ అవుదాం అనుకుంటున్నారో, యో మోస్ట్ వెల్కమ్. మంగళవారం నుండి గురువారం వరకు అది అవుతుంది. ఓకే, ఓకే మరి క్లోజ్ చేద్దామా ఈ రోజుకి? ఓకే రాణి గారు ఏంటమ్మా అడుగుతున్నారు? అన్మ్యూట్ చేయండి. టైమింగ్స్ మ్యామ్ సేమ్ టైమింగ్ 8 to 9 అమ్మా. 8 to 9 PM. ఓకే, థ్యాంక్ యూ. Yeah. Okay. So once again, thank you very much, all of you, for థ్యాంక్ యూ being a part of my journey and being with me for all these wonderful days. అలాగే నాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ని కూడా కలిగిస్తూ ఉన్నారు. నా ఎనర్జీని ఇంకా బూస్టప్ చేస్తూ ఉన్నారు. నాకు ఇంకా మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా చెయ్యండి మేడం బెటర్ గా అని. సో ఖచ్చితంగా నేను కూడా ఆ వేలోనే వెళ్తూ ఉన్నా. ఓకే, సో మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో. Till then, take ఓకే care. Bye bye. Keep on learning and add value to your life. This is Anta Srihari Prasad. I'm a mindset expert and the founder of Sneha, a true friend of yours, signing up. Bye bye. Good night. బాయ్ థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్ మ్యామ్. నైట్